సందమయ్యింది. మరి ఒక జన్మ వెతుకుతున్న నేను అందులో వెలగలిగినవి వీరన అక్షకుడైనా ఇక్కడ కలిగినవి జింబా జింబా జిమజెత్తులు 30 మురుగ జలములు 12 గోళ్ళ పక్షి జాలములు వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి. వీళ్ళ 12 పొరుతున్నాయినా అక్కడ మరి ఏమి జరుగుతుంది? జింబా జింబా జిమజెత్తుల వన్నము ఆధారం వీళ్ళ కన్నీరు ఎన్నుకున్న కెర్రాడిపోతుంది. కైలాసము అందుతున్నది. శంకరుడు కళ్ళ చూసినాడయ్యో. అందులోపల దేవాది దంగమాత గురువరుడు ఇది కలిగినవి ఇట్లా ఉండే ఇలా భూలోకం లోపల అయ్యని పాపం ఎత్తయింది, పుణ్యము నశించింది. పాపం కూడా పెరిగింది, లోకులు కాకలైపోదురేమో. అక్కడ మరి ఏమి జరుగుతుండగా ఆ శ్రీమన్నారాయణమూర్తి ఒక అంశముతో భక్త ప్రాణతులు మెత్తుకొని మరి ఒక్క జన్మ ఎత్తుతున్నాడైనా ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా మరి ఏ మృగం అవతారం ఎత్తాలి, మరి ఏమి చెయ్యాలి? అడవి బంధు రూపము కలిగిన విన్న జంతువులు ఉన్నాయి కానీ అడవి బంధులు భూమి నది పుట్టకపోయి ఓడవతారం ఎత్తుతున్నాడు. అయ్యో ఆ రూపం ఎత్తుకొని వీళ్ళ గొడవల రీతి కోడలు ఎత్తుతున్నాడు. ఆకాశమిని కలిగిన భూలోకమైన భూదేవి మీద దొక్కినప్పుడే ఆకాశమృతి భూదేవి భూగులు పట్టింది. చుక్కలై రాలుతున్నాయి, పిడుగులై పడుతున్నాయి. ఆకాశం కలిగినవి భూమి మీద దొక్కినప్పుడు కలిగినవి అంత గడము భూమి ఊగిపోయింది. దిగ 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 రూపానికి ఒక చల్వ రూపం ఎత్తుకొని అది కూడా రూపంలో చూస్తున్నాడు. మృగాలు కలిగిన తగినంత బిగి ఉన్నదట. ఉరుకొచ్చి కలిగినవి పొట్ట మీద కలిగినవి కొడవల్ల లేదు కూడలు ఇలా గర్భముల దించుండు. కంపెడి పోగులు కలిగినవి కంపెడి పేగులు కలిగినవి భూతల్ని వినబడ్డాయినా వీరల రాక్షకుని ఇలా ప్రాణం పోతున్నది. ఈ ప్రకారంగా వీరల రాక్షకుని ప్రాణం పోతున్నదట. ఈ వీరల కాశం నాశకుని ప్రాణం పోయేటప్పుడు తల్లి కాలువలు పిల్ల కాలువలు వరద కాలువలు అయిపోయి తగిన పట్టం లోపల రక్తం చిందిపోతున్నది. ఆ వీరన్న కసపుడు కళ్ళ చూసిండు. తమ్ముడా తమ్ముడా నీవు అన్నమాట తప్పలేవు, ఒక్క మాటలేవు, గిట్ట పాలు వీరికి తీయలేవు. 1000 ఏళ్ళ ఉన్న వేరే తప్పదున్నావు, అన్ని వేరే తప్పదన్నావు, 100 ఏళ్ళ ఉన్న సాగు తప్పదన్నావు, నూనె పడ శాశ్వతం కాదన్నావు. అందుకొరకైనా ఈయన కనుక రేపు నీ ప్రాణం పోయింది, వన్నమాట తప్పలేదు, అబద్ధమాడలేదు. సచిన వారి పేరు మీద సాగు సంతం వేయమన్నావు, దిక్కు లేని వారి పేరు మీద దినవారం వేయమన్నావు, అంతకిళ్ళ కనుక రేపు దాన సంస్కారం చేయమన్నావు. అందులోపల కనుక రేపు పిల్లలు విరిచింది కనుక రేపు పిట్టలు ఏర్పింది, కాకలు వినిపించు, కట్టలు ఏర్పించి శ్రీ కలిగిన శ్రీగంధం సాగర్ మామిడి చక్కర మరిగంధం సాగరైన సచిన వారి పేరు మీద సాగు సంతాలు ఏపించుడు, దిక్కులేని వారి పేరు మీద దినవారం వేయించి అంతకిళ్ళ కనుక రేపు దాన సంస్కారం వేయించినాడైనా నా తమ్ముడు తప్పిన పాలు వాడు ఎవడో దూసమరకల్లా యోగమాయ తోడ దూసమరకల్లా బ్రహ్మ కొరకు నేను తపస్సు పట్టాలిరా. బ్రహ్మ కొరకు అందాలి నేను, వీళ్ళ సాగు లేని కొరకు కోరాలి. ఆ సమస్త వాయిదాలతోనైనా అడవి లోపలికి వెళ్ళి భూమి దూడబట్టింది. కాళ్ళ పుట్టకానికి వెళ్ళిపోయే చదువుశాస్త్ర విద్య వినోదం అడవిలోకి వెళ్ళిపోయిన వీరల్ల కసపుడైనా కాళ్ళ పుట్టకానికి అయినారు. కాళ్ళ పుట్టకాడికి వెళ్ళిపోయిన వీరల్ల కసపుడైనా పుట్టకొమ్మలు ఎగరబట్టిండు. ఆ పుట్టకొమ్మలు ఎగరబట్టి పుట్ట సుద్రమ చేసిండు. ఒట్టి కాలు నిలబడి ఒట్టి కాలు మీద నిలబడి ఓంకార శివబూదులు బ్రహ్మబూదులు చేస్తూ ఉన్నాడు. అఘోరమైన బ్రహ్మ తెలుస్తున్నాడు. నమో బ్రహ్మదేవాయ నమః. అంతమంది దేవతలు ఆలోచన చేసిన పాపాత్మ గల పన్నాగానికి తపస్సు పట్టిండు. వారి తపస్సు భంగం కావాలి, వారి రథభంగం కావాలి. ఎంతమంది దేవతలు వచ్చి ఎన్ని చేసిన కానీ వీని తపస్సు భంగం కాలేదు, వీని పూజ భిన్నము కాలేదు. ఆ పాత్రుడు కన్నా తపస్సు పట్టే కదా
ఏమి ఎటువంటి ఆలోచన చేసిండ్రు ఆలోచన చేసిన దేవతలు మరి ఏమంటా ఉన్నారైనా దేవేంద్రుడు బిడ్డలు 7 మంది భగవానులైన నాగిని పద్మిని పూర్వశి మేనక త్రిలోత్తమ చిత్ర మనం 7 మంది పక్క వెళ్ళాము వేగాను మనము వెళ్ళిపోయి అడవులకు వెళ్ళిపోవాలి పాపాత్మలు కలిగినవి ఇలా పూజ భంగం కావాలా మరి రథ భంగం కావాలి నాగిని పద్మని పూర్వశి మేనక త్రిలోత్తమ చిత్ర వెళ్ళిపోయి ఇంద్రలోకంలోకి వెళ్ళి ఇలా భూలోకం చేరవచ్చి ఆరున్న పడుగులకు కార్రెల పుట్టకాలకు చేరవచ్చినానేనా ఎన్ని మాటలు ఆడిన ఎన్ని పాటలు పాడిన ఎన్ని ఏమి చేసినా గాని వీళ్ళ తోడగాలేదు చెల్లెలా చిత్ర పద్మిని నాగిని ఎన్ని చేసినా గాని పాపాత్మని కనుక నేను పన్నాగం అయితలేదు ఏమి ఏతమంటున్నారు ఎట్లా ఏతమ చెల్లెల మనం ఏమి ఏతము మన తోడకాడి వశం అయిపోతుంది ఇక నేను ఏతాము ఓ యమలార వీరు వీళ్ళతోని కాని వశము కాలేదు తల్లి వచ్చిన పరితమము కాలేదు ఆడికెళ్ళి ఇక మామలేమో ఎన్నుకున్న కైలాసము ఇంద్రలోకములకు వెళ్ళి వచ్చిన విట్టుడు బిడ్డలు దేవతలు బిడ్డలు 7 మంది ఒక్క ఎల్లైనా వశముగాక వాళ్ళతో వశముగాక మిత్రలోకం దారి పట్టుకొని వెళ్ళిపోతున్నారు దేవేంద్రుని విజయమో దేవలోకము వెళ్ళిపోతూ ఉన్నారు అంగకలింగ వరాన దేవాల భూమాన శివుడు కేరళ చెప్పని 46 రాజాల వద్ద కోటి భూతములు గాని ప్రకృతి పూజ గాని వీరనాథో కాని వశమైంది వచ్చిన పని తమరము కాలేదు వాడికెళ్ళి వెళ్ళిపోతున్నారు భామలైనా భామలైనా మీరు వెళ్ళినారు ఇంద్రలోకాలు వాళ్ళు చేరవైరి నాయనా 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 ఓ దేవేంద్ర నీవు నాయనా దేవేంద్ర పాపాత్ములు కనుక నేను పన్నా మా వశము కాలేదు నాయనా చిత్ర ఎవరి వశమల నాడు కనుకనే వీళ్ళ పాపాత్ములు పన్నా గానికి ఇలా చెట్టు తోలు కట్టిల్లు శనివారం వట్టిల్లు కాబట్టి బిడ్డలార మీ వశము కాదు ఇంతమంది దేవతలు ఎగడగడగడగడగడ మొక్కుతున్నారు గవడపడుతున్నారమ్మా వాళ్ళ తోట కానిది మీ తోట కానలేదు బిడ్డ వెళ్ళిపోదమనగా దేవేంద్రుడు బిడ్డలు దేవలోకం వెళ్ళిపోయి అక్కడ మరి ఏమి జరుగుతున్నదైనా నాయనా ఎన్ని విధములు మేము ఎంత తిప్పలు పడ్డము ఎన్ని వేడుకున్న ఎంత వెదిరిన గాని వారి మోహము కాలేదు వారి పూజ బిందము కాలేదు వారి రథ భంగము కాలేదు ఎన్ని విధాలు చేసినా గాని మా తోడ వశపడలేదు బిడ్డలారా పాపాత్ములు గల బ్రహ్మ కొరకు తపస్సు పట్టిండు బ్రహ్మదేవుడు వెళ్ళిపోవాలి సాగులేని మనం ఇయ్యాలి సగుల సంపన్ను కలిగినవి సాగులేని మనం ఇయ్యాలి ఆడికెళ్ళ కనుకనేమి ఎలా ఆ లక్ష్మీదేవి ఎలా భూదేవత అయినా ప్రతిగల్ల దేవత పార్వత మౌరుడు వారి వరకల్ల దేవి సాయిదేవి భూదేవి గంగమ్మ గౌరమ్మ సరస్వతి దేవి 30 కోట్ల ముత్తైదుల కలిగినవి చేరవచ్చినారైనా ఏమి ఏదో ఆలోచన చేసేవరకల్ల వారదేవుడు గాలిదేవుడు గంభీరుడు చరిదేవుడు చక్రవర్తులైన 30 ముడుగల జాలములు 12 పక్షి జాలములు ఏ దానవ మానవ సమస్తములైన ఎంతమంది దేవతలు వచ్చి ఆలోచన చేసిన కానీ పాపాత్మ కొరకు ఎవరు ఏమి చెప్తలేరు ఏమి వరకల్లా ఆ శంకరుడు కలిగిన మరి ఏమంటాడైనా తమ్ముడా కమల సంభవ బ్రహ్మదేవ ఓ విష్ణుదేవ ఓ వాయుదేవ ఓ చంద్రుడా ఓ సూర్య భగవానుడా ఇంద్ర సుమింద్ర కాళిదేవ వాయుదేవ 30 మృగజాలములు 12 కోట్ల పక్షజాలములైనా ఏ దానవ మా దానవ చరా చరా పండితుడైన బ్రాహ్మణుడైన
కాబట్టి దేవతలారా ఈ పాపాత్ముడైన తమ్ముడా కమలసము బ్రహ్మదేవ పాపాత్ముడు నీ కొరకు ఒంటికాలు తపస్సు పెట్టాడు కదా, వానికి నీవు తపస్సు లేనియ్యాలి. సాగు లేని వరము కోరుతున్నాడే, ఆ వరము ఇవ్వడానికి మరి సందేహమే అనగా ఎంతమంది దేవతలు ఎన్ని చేసిన ఎన్ని ప్రయత్నాలు ఎత్తిన గాని వారి రథభంగం కాలేదు, వారి పూజ బిందం కాలేదు. నీవు వేగాన్ని వెళ్ళిపోయి సాగులేని వరము కోరుతున్నాడు, సదస్తు విస్తునని చెప్పి మరి సాగులేని వరం ఇవ్వడానికి వెళ్ళిపోవయ్యా. కడపవతలు కోరుతుండో కడపవతల ఈతలు కోరుతుండో గాని కడప మీద వారి మరణం చెందుతున్నాయని మేము రాసి పెట్టాము. బ్రహ్మదేవ నీవు వేగాన్ని వెళ్ళిపోవన్నప్పుడు అంతమంది దేవతలు కలిగిన వాసన తీసుకున్నాడు. బ్రహ్మదేవుడైనా వేగాన్ని వెళ్ళిపోతుడు, జగ్గునైనా మెరిసినాడు, భగ్గునైనా మండినాడు, జగ్గున మెరిసినాడు, భగ్గునైనా మండినాడు. జగ్గున మెరిసిన బ్రహ్మదేవుడు భగ్గున మండినట. నమో నమస్కారము. ఎవరు నాయన భక్తభక్తుల బాలవీరుడా, ఈ అడవి లోపల విక్కుముక్కులాడుతుంటే ఒంటి కాలు తపస్సు పడుతుంది. ఏమి ఆపద కలిగింది, ఏమి సాపద కలిగింది? కాదని పట్టం కట్టబోనికి వచ్చినా, లేదని పట్టం లేపకపోనికి పాలువాలు భగవాలు విత్తుడు చత్రుడు తుండి దుర్మార్గుడు ఈ రాజ్యం లోపల ఎవరిని ఎదిరించడానికి వస్తున్నాయ్యా? ఎందుకొరకు తపస్సు ఆదరించినవు? ఎవరిని అడిగిన పన్నెత్తి పలుకుతలేడు, కన్నెత్తి చూస్తలేడు, పెరివెప్పి మాటలాడతలేడు. భక్తభక్తుల బాలవీరుడా, నీ కొరకు వచ్చిన వాడని సకల సప్పుడు బ్రహ్మదేవుణ్ణి సత్యలోకముకి వెళ్ళొచ్చిన, సత్యలోకములకి వెళ్ళి వచ్చిన కాబట్టి నేను బ్రహ్మదేవుడనయ్యా. కన్నెత్తి కలిగినవి చూసినాడైనా బ్రహ్మదేవా, బ్రహ్మదేవా ఏమిటి? నేను తపస్సుకు 7 గడిగలు అయిపోతుంది కదా, నా తపస్సుకు నా పూజకు మెచ్చుకుంటివా? ప్రసన్నుడు వైతివా? సాగులేని వరము నాకు ఇయడానికి వస్తువా? సాగులేని వరము ఇయడానికి ఇంత సందేహం నీకు ఏమయ్యా? నీలాంటి వారికి తగదే బ్రహ్మదేవా. వరం ఇయడానికి వస్తువా? మరి కోరుకోమంటావా? ఏమి వరము కావాలను కోరమంటావు? కోరిన వరము కాదనుకునిస్తావా? నా హస్తములో హస్తమేసి హస్తములో హస్తమేసి నాకు అభయమయ్యి అట్లయితే నేను నమ్మత, లేకపోతే నిన్ను నమ్మనన్నాడు. ఆహా కమల సంభవ వీరనకచప, నీ కొరకు నేను వచ్చిన అన్నమాట తప్ప నవ్వత మాటలు మొగలికి ఎట్ట పాదం నేను ఎక్కి తీయబోడు. హస్తముల వస్తమేసి వాగ్దానం ఇస్తున్నా, సదస్తు నీకు ఇస్తున్నాడు ఆయన. మరి ఏమి వరము కావాలను కోరుకో బ్రహ్మదేవా. నేను ఎన్ని బంగారం సొమ్ములు సంబంధం అడగబోను, రాజ్యం అడగబోదునా, దేశం అడగబోదునా, ఎన్ని బంగారం అడగబోదునా, ఏమి నా దగ్గర తక్కువ ఉందని నేను అడగను. బ్రహ్మదేవా అతల వితల సతా రతాక ఆతులకు అంగ కలింగ బలాట దీపాల భూమాల సింధుమకీరుడా. బ్రహ్మదేవా కత్తితోన కటకముతోన బాకులతోన బల్లాడుతున్న సమస్త వాయిదాలతోనే కాని గరగప్పులనే గర్ర గొడ్డలతోనే కాని సాగులేని వరము నాకు వియ్యరాలు స్వామి. సాగులేని వరము నాకు వియ్యరాలు స్వామి. కత్తితోన కనకముతోన బాధలతోన బల్లాలతోన సమస్త వాయిదాలతోన గరక పుల్లనే కాదు గర్ర గొడ్డలతోన నాకు సాగులేని వరము నాకు వియ్యరాలు నీవో. సదస్సు ఇస్తున్నాను ఆడికెళ్ళగలిగిన బ్రహ్మదేవుడు కలిగిన వెళ్ళిపోతున్నాడయ్యా. మీరన్న కచమా ఒక్క మాట నీతో చెప్పదు అనుకున్నాడయ్యా. మరి చెప్పమంటావా? అన్నంత లోపల కలిగినవి గరకపుల్ల గర్ర గొడ్డలతోన వశము కాదు, గరకపుల్లతో నీకు సాగు మరణం ఉన్నది. ఎడమమ్మలు తీయాలి, ఎడమట్టి తీయాలి, కుడికి వెయ్యాలి, కుడిమట్టి తీయాలి, ఎడమకి వెయ్యాలి. అక్కడ నీ ప్రాణి పోతున్నది. అట్లయితే నీ ప్రాణం పోదు, లేకపోతే నీ ప్రాణం పోయో. అందులోపల వీరల నాక్షకుని ఎలా అమ్మవారి ఎలా పట్టబోని
నీలవతి గర్భం లోపల ఎలబసిలుగా నీల 9 గడియల గడిచే వరకల్లా పండుమసుడు ఎల పాలు పుట్టిండు పిల్లగాని పేరు మీద పురుడు వేసి పుణ్యం వేసి పూల తొట్టలు గట్టి ప్రేమ మీద పేరు పెట్టగా క్షత్రియ గండంలో పట్టిండుగా చెడ్డాపచ్చడు ప్రపంచ వీరుడైన భక్త ప్రహ్లాదుడైన నీలవతి గర్భముల పట్టుడు భక్త ప్రహ్లాదుని పేరు పెట్టింది పురుడు వేసి పుణ్యం వేసి పూల తొట్టలు గట్టి ప్రేమ మీద పేరు పెట్టగా ఆ బాలవీరుడు పెరిగి పెద్దగా ఎత్తుండగా విరుణకశముడు ఎక్కడ రాని దేవతలు పట్టి కొట్టి చెరబెట్టిండు పసివిలగాడు వరనాడ సలము పలుకుతున్నాడైనా చదువు బళ్ళ లోపల ఇలా గోస్వతి దగ్గర వయ్యిండు చదువు నేర్చుడు శుక్లాచారు విద్యను నేర్పించగా బుద్ధుడు నేర్పించగా